కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీ కష్టము. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. అపోస్తల విశ్వాస ప్రమాణం మనందరం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డని, అదృశ్య లోకంలో దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాళ్ళందరినీ భద్రపరిచి మరి సజీవ లెక్కలో ఉంచి మళ్ళా చర్చలు ఓపినాయి. ఈ రీతిగా అందరూ కలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి లోకం బహు భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ మనము మన కుటుంబాలను ఈ స్థితిలో ఉన్నది కేవలం ఆయన కృప. అందుని బట్టి ఆయనకి ఎల్లవేళ మన కృతజ్ఞతాస్థితిని చెల్లించాలి. సాక్ష్యం ఏంటంటే, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఆఫీసులు సెలవులు ఇచ్చారు. ఈయనకేమైతే సెలవులు ఏమి లేదు. అయితే అట్లాగే కంటిన్యూగా వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమందికి ఆఫీసులో జ్వరం వస్తుంది. అట్లాగా అందుకని ఈయన కూడా చెక్ చేయించుకోమన్నారు ఆఫీస్లో. అయితే ఈయన కూడా చెక్ చేయించుకున్నాడు. మేమైతే ప్రార్థన చేస్తాం, ప్రభా ఏ కరోనా అతనికి అంటకూడదు, ఏ సమస్య అతనికి అంటకూడదు, బలహీనుడు ప్రభా అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఆ కుటుంబం తడిచిపోతుంది ఎట్లా అనుకుంటూ మరి గుడితల్లి నేను ఇక్కడ తీసుకొస్తా అనుకునేటప్పుడు నా పక్కనే ఒక ఇల్లు మరి ఖాళీ అయ్యింది. చక్కగా నాకు అనుకూలంగా ఉంది, నాకు సరిపోయేది, అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి. మరి దాంట్లోకి నేను ఇలా ఉంటున్నాను. ఆ ఈ కుటుంబం కూడా పడేసి కట్టుకోవడానికి త్వరగా మరి లోన్లు పిల్లలు కొంచెం ట్రై చేస్తున్నారు. గట్టిగా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునామ స్తోత్రం. భవిష్యత్తుకి 3 రోజులకు సప్లై ఉంది. అయ్యా ఈ బాబు బ్రతికి బాగుంటే నేను చర్చి అప్లై చేసి
నేను చర్చికి తీసుకొని రావాల్సిందని తీసుకొని వచ్చా. బాగానే ఉన్నారు, ఇద్దరు తల్లిదండ్రులు బాగానే. రోజు నేను ఎదుర్కొన్నానంటే దేవుడు నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ బాబు కూడా నీ సాక్షిగా నిలబెట్టాడు. చర్చి ఇంకా సాక్షిగా నిలబడాలని మా కుటుంబం కోసం వారి కోసం ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చేస్తున్నారమ్మా. అందరూ క్షేమంగానే ఉన్నారా? దేవుడి మీద జనులందరూ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఈ సృష్టిని మరలా పునర్నిర్మిద్దాం అని తను తలంచినప్పుడు దేవుడు ఈ లోకం మీదకి ఒక గొప్ప జల ప్రళయాన్ని దేవుడు సృష్టించాడు. ఏ టైంలో అమ్మా? నోవాహు టైంలో ఆకాశం నుంచి భూమి మీదకి ఆ టైంలో మరి ఆకాశంలో నుంచి తూములు ఏం చేసేమ్మా? తెరవబడ్డాయి. అవి తెరిచిన తర్వాత మరి జలము అనేది ఉరుములు మెరుపులతోటి శబ్దాలతోటి ఏ విధంగా ఎంత గొప్పగా వచ్చింటాయో మరి ఎంత భయంకరమైన యొక్క శబ్దాలతో ఒక చిన్న వర్షానికే మనం ఎంత మనకే మనం భద్రత కల్పించుకుందామని అనుకున్నా ఆ ఉరుములు మెరుపులు శబ్దాల వర్షంతో ఏదో ఒకటి అవుతాయి. ఏదేమైనా దేవుడు ఎవరికి ఎటువంటి యొక్క ప్రమాదం జరగకుండా మనల్ని క్షేమంగా ఉంచి ఇప్పటి వరకు కూడా మరి ఈ కరోనా టైంలో అయినా మరి మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మన తోటి వాళ్ళందరూ ఆరోగ్యం ఉండటం, మన పరిసరాల్లో మనము అందరూ క్షేమంగా ఉండటం, ఏదైనా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప మన మీద ఉండబట్టే ఈ రోజున మళ్ళీ మనమందరము దేవుని యొక్క సన్నిధానంలో మనందరము పరిశుద్ధమైన ఈ మందిరంలో మనం కూర్చోబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే రాబో కాలంలో అంతటిలో కూడా దేవుడు మన కుటుంబములకు క్షేమాధారము కలుగజేయును గాక. దేవుని సన్నిధానంలో మనందరము నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఆయనే సమస్తము అనుకుంటూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము బాప్తిసం తీసుకునేప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటాం. అందరం ఏమన్నా అమ్మా, నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరిస్తున్నావు అంటే నా మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. సమస్తమునకు ఆధారభూతుడును సర్వశక్తిమంతుడను మన తండ్రి అయిన యెహోవా దేవుడే మన సృష్టికర్త అని, మన పాపములను క్షమించి ఆయన రక్తములో మన పాపములను తీసివేసి మనల్ని ప్రశస్తమైన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మన కోసము తన రక్తాన్ని చిందించి మరలా మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచినాడు అని చెప్పేసి నీవు విశ్వసిస్తున్నావా అంటే మనం ఏం చేస్తామమ్మా? అందరం కూడా విశ్వసిస్తున్నాము అని ప్రమాణం చేస్తాము. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నానమ్మా, దేవుని సన్నిధానంలో మన మొట్టమొదటి అడుగుని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొంతమంది చిన్నపిల్లలప్పుడు బాప్తిసం తీసుకుండొచ్చు, కొంతమంది యవ్వన కాలంలో తీసుకుండొచ్చు, కొంతమంది వృద్ధాప్యంలో తీసుకోవచ్చు. ఎలాంటి స్థితిలోనైనా ఎవరికైనా సరే అందరికీ ఈ ప్రమాణము ప్రామాణికంగా ద ప్రైమరీ స్టెప్. దేవునిలో మనం మనసు మార్పు నొందిన తర్వాత దేవుని సన్నిధానంలో ప్రమాణం చేసి బాప్తిసం తీసుకుంటాం. ఆ ప్రమాణం చేసినప్పుడు మనం ఏ మాటలో అయితే దేవుని సన్నిధానంలో పలికి ఆయన మీద ప్రమాణం చేసి మనం రక్షణ పొందామో, ఆ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధ ఆలయంనే మనం ఆధారం చేసుకుంటూ ఎక్కడైతే మనం రక్షణ పొందామో, ఎక్కడైతే మనం నిలబడ్డామో, ఏ సహవాసములకైతే వెళ్తున్నామో అదే మన కుటుంబము. దేవుని నివాస స్థలము ఇది మనకి. మన నివాసులందరూ మనందరము సహోదరి సహోదరుల ఒక కుటుంబంలా మెదకడానికి పరదైసు ప్రార్థనా మందిరము అనేది ఒక దేవుని సన్నిధానంలో మనందరము ఐక్యంగా కూడి దేవుని స్తుతించి ఆరాధించడానికి మనందరము ఏర్చబడ్డ సహోదరి సహోదరులము. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఆ విధంగానే కుటుంబంలో ఐక్యత ఏ విధంగా ఉంటుందో సంఘంలో కూడా పాస్టర్ గారు, సంఘ పెద్దలు, అలాగే మిగతా పరిచర్య చేసేవాళ్ళు, మిగతా సంఘాసులు అని ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగరైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమముతో, మర్యాదతో, ఐక్యతో మనందరము నీతితో కూడిన సేవను జరిగించడానికి దేవుడు మనలందరినీ కూడా ఇక్కడ నిలబెట్టాడు. అయితే ఇక్కడ మనందరం నిలబడిన వాళ్ళందరము కూడా దేవుని సన్నిధిలో ఒక రోజున మనము ప్రమాణము చేసి వచ్చిన వాళ్ళని. నేను నాతో మీతో రిలేషన్స్
బాగున్నాయి, నేను అందరితో బాగున్నాను, మీరందరూ నాతో బాగున్నారు, మనందరం చాలా ఐకమత్యంగానే ఉన్నాం, నో వరీస్, అంత బాగుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన రిలేషన్, మనందరం ఎంత ఐకమత్యంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నామో ఒకరికొకరము, దేవుని సన్నిధానంలో మనం నడిచేటప్పుడు మనందరికి ఇక్కడ హెడ్ ఎవరమ్మా? మనందరికి ఇక్కడ హెడ్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడు, మన సృష్టికర్త. ఆయనతో మనము ప్రమాణం చేసిన విధముగా, మనం ప్రామిస్ చేసిన విధంగా దేవుని సన్నిధానంలో మెదుగుతున్నామా లేదు? ఇన్ కేస్ ఆ విధంగా లేకపోతే దేవుని పట్ల మన మనసును మార్చుకొని మరలా తిరిగి దేవుని సన్నిధానంలో, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం పడిపోతా ఉండొచ్చు, కొన్ని సమయాల్లో మనం వీకెండ్ అయిపోతా ఉండొచ్చు, కొన్ని సమయాల్లో మనం జ్ఞాపకం లేకపోవచ్చు, కొన్ని సమస్యలను బట్టి మనం బయటకు రాలేకపోవచ్చు. ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితులలోనైనా సరే, ఎంత గడ్డు పరిస్థితులు మనకి ఎదురైనను సరే, ఆయనను అన్ని వేళలా ఆయనే నాకు సహాయకుడు. అందరూ అదే విశ్వాసంతో ఉన్నారమ్మా? మనము మనుషులను ఆధారం చేసుకోవడం అంటే మనం కంప్లీట్ గా వాళ్ళని నమ్మి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండటం కాదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, మన రిలేషన్ వేరుగా ఉంటుంది. ఈ ఫిజికల్ రిలేషన్ అంతా వేరుగా ఉంటుంది. ఈ లోకంలో పని చేస్తాం, మనకంటూ ఒక ఓనర్ ఉంటారు, పని చేసిస్తారు, మరలా మనం ఇంట్లో తెచ్చుకుంటాం, భార్య, భర్త, పిల్లలు అందరితో ఎంజాయ్ చేసుకుంటాం, వెళ్తా ఉంటాం. ఈ రిలేషన్ అంతా బాగానే ఉంటుంది, ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ మనల్ని నడిపిస్తూ సమస్తములకు ఆధారభూతులైన ఎవరైతే మనం విశ్వసిస్తూ ఉన్నామో ఆ తండ్రి దగ్గర మనం ఏ విధంగా ఉన్నాము అనేది ఈ రోజున వాక్యం తెలుసుకుంటాం. ఎలా దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉండటానికి కారణము ఏంటి? దేవుడు అలాంటి స్థితిలో, ఈ టైంలో మనం గనక నమ్మకంగా లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా, ప్రేమిస్తాడా? గాడ్ లవ్స్ యూ అంటాం. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు కరుణామయుడు, దయామయుడు, సాత్వికుడు, గొప్పవాడు, మంచివాడు, ఎన్ని పేర్లు కావాలంటే అన్ని పేర్లు పెట్టం కదమ్మా. మనం పాటలు పాడేటప్పుడు దేవుడిని అనేక విధాల మనం పొగుడుతూ ఉంటాం, ఘనపరుస్తూ ఉంటాం. బట్ ఒకసారి కనుక మనం తప్పు చేశాము అంటే దేవుడు ఎల్లవేళలా ప్రేమిస్తాడా లేదా అన్నది ఈ రోజు మనం తెలుసుకుంటాం. దేవుని సన్నిధానంలో ఎట్లా అసలు దేవుడు కోపపడటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎవరి మీదైనా ఎప్పుడైనా కోపపడి ఆయన శపించాడా? బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటంలో తల మీద పెట్టి, పిడిగుద్దులు గుద్ది, అతని మీద ఉమ్మి వేసి, తన మీద బట్టలు లాగివేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా? తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప మనసు చూడటమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎన్నడూను కూడా ఒక మాట శపించింది కానీ, ఒక మాట దూషించింది కానీ, వాళ్ళని అవమానపరిచింది కానీ లేదు. మనుషుల మీద ఎవరి మీద చేయలేదు, కానీ ఒకళ్ళ మీద మటుకి దేవుడు చాలా కోపడ్డాడు, వాళ్ళని శపించాడు. ఎవరినమ్మా? మనుషులు కాదు, ఒక చెట్టును మటుకు. అరే, ఇంత మనుషుల్ని ప్రేమించిన దేవుడు, మనుషుల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు తనని పిడుగుతులు గుద్ది అవమానపరిచి, నువ్వు ఎవరో, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రవచించమని అనేకమైన అవమానాలు, అపనిందలు ఆయన మీద వేసి దూషించినను వాళ్ళందరినీ క్షమించిన దేవుడు ఒక చెట్టును మట్టికి ఎందుకు శపించాడో ఈ రోజున తెలుసుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం గురించి నేను చదువుతాను. ఈ సిచ్యుయేషన్, ఈ యొక్క సందర్భం ఎక్కడ అంటే ఒక 2 మాటలు చెప్తాను, దయచేసి నా వైపు చూడమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సువార్తను అంతా కూడా ముగించిన తర్వాత దేవుని యొక్క నెరవేర్పు ఏదైతే ఉన్నదో, ఈ లోకానికి రక్షణ తేవాల్సిన యొక్క ఒక కాలము సమీపించి ఉన్నప్పుడు తనను తాను అప్పగించుకోవడానికి ముందుగా దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనని తాను అప్పగించుకోవడానికి కొన్ని గంటల ముందు, 1 రోజు ముందు, 2 రోజుల ముందు, యాక్చువల్గా ఇది మండే ఈవినింగ్, ఆ పునరుద్ధానం అయిపోయిన తర్వాత మండే, ఒక సోమవారం రోజున ఇది జరుగుతున్న యొక్క సన్నివేశం. ఇక ఆ తర్వాత రోజు నుంచి
దేవుడు శ్రమలకి అప్పగింపబడతాడు. ఈ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కాలంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాం, చూడండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ ఉన్న సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. మరునాడు అంటే ఏంటమ్మా, ఇక్కడ యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి, దేవాలయంలో ప్రవేశించారు అంటే ఆ రోజు సండే. ఆ సండే అయిపోయిన తర్వాత మరునాడు మీన్స్ ద నెక్స్ట్ డే 12వ వచనంలో, మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవ్వరు తినుకుందరు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినేది. ఇక్కడ ఏం చేసిందమ్మా, ఆయన అప్పగింపబడడానికి ముందు వెళ్ళినప్పుడు ఆదివారము అది అయిపోయిన తర్వాత మరుసటి నాడు అంటే సోమవారం దినం బెతనియాకి ఆయన వస్తూ ఉండగా దారి వెంట నడుస్తూ వెళ్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆకలి అయింది. సాతాను ఒకరోజు 40 దినాలు దేవుడు ఉపవాసం నుండి అరణ్యంలో ఉపవాసం నుండి మరలా వచ్చినప్పుడు సాతాను మొట్టమొదటిగా తన బలహీన మీద కొట్టాలని చెప్పేసి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పాడమ్మా సాతానికి? మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవించును. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు గుర్తుందిగా? గుర్తున్నాయమ్మా దేవుడి మాటలు? మీకు గుర్తున్నాయి కదమ్మా? మీకు అందరూ గుర్తున్నాయిగా? దేవుడు ఒకరోజు అపవాది వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తును అంటే ఈ రొట్టె వలన జీవించును అన్నాడు. అయితే ఇక్కడ చూడండి ఏమైందో, ఆ మధ్యాహ్న కాలంలో ఆయన దారి వెంట వెళుతూ ఉండగా ఎక్కడో రోడ్ సైడ్ పక్కన ఒక అంజూరపు చెట్టు కనబడినప్పుడు దాని దగ్గరికి ఏమని వెళ్ళాడంట? తను ఆకలి కొనినందున. అక్కడ ఏమైందమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆకలి అయింది. ఆకలి అయినప్పుడు తన దగ్గర ఏమైనా దొరుకుతుంది ఏమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? ఆకలి మీద ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడంట. ఆకులు పచ్చగా ఉండే చెట్టు నీట్ గా ఉండేసరికి తన దగ్గర తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఏం జరిగిందమ్మా? ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, దాని పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీద ఎన్నటికని నీవు ఫలింపకుందువు అన్నాడు. ఇందులో చెట్టు తప్పు ఏమైనా ఉందా చెప్పండి అమ్మా? ఇందులో చెట్టు తప్పు ఏమైనా ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంత టెంపర్ అయిపోయారు? మీరు ఆ వాక్యాన్ని బాగా చదవండి. మరలా చదివితే 40 రోజులు దేవుడు ఉపవాసం ఉండి సాతాను వచ్చి శోధించినప్పుడు ఈ రొట్టెలు తినాలి అని ఆయన ఎన్నడూ ఆశించలేదు. దేవుని వాక్యం ఉంటే చాలు అన్నాడు. ఇంకొక సమయాన దేవుడికి బాగా ఆకలి అయింది. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఒక చెట్టు కనపడింది, పచ్చగా కనపడింది. తిందామని వెళ్ళాడు. తినడానికి దాని దగ్గర పండు దొరకల. బట్ అక్కడ మళ్ళా రాశాడు, దాని దగ్గర ప్రత్యేకంగా రాశాడు, అది అంజూరపు పండ్లు కాయు కాలము కాదు. తప్పేం లేదు. మరి దేవుడు ఎందుకు చేశాడు ఇట్లా? ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా చెప్తున్నాడు, ఇక నువ్వు ఎన్నటికీ కూడా కాయలు కాయవు అని. ఎందుకు జరిగిందంటారు అసలు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకలి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫుల్ టెన్స్ దేవుడికి తెలుసు. నెక్స్ట్ ఇక రేపటి నుంచి నేను శ్రమల కాలానికి అప్పగింపబడిపోతా ఉన్నాను. అయితే ఈ యొక్క వేదనలో ఆయన ఆకలి కొనినప్పుడు చెట్టు వైపు చూస్తా ఉన్నాడు. అది ఏం చెట్టు అన్నాడు? అక్కడ ప్రత్యేకంగా అంజూరపు చెట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు అంజూరపు చెట్టు అనేది ద ఫ్రూట్స్ లో కల్లా అన్నిటికన్నా ద బెస్ట్ మెడిసిన్ లాంటిది అన్నమాట అంజూరపు ఫలం అనేది. ఆకలి వేసి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చగా కలగలాడుతూ ఉంటాడు.
పచ్చగా కలకలాడుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళితే ఎక్కడ పండ్లున్నాయి అని తిందామని చూస్తే లేనే లేదు. వెంటనే దాన్ని చెప్పిస్తున్నాడు, నీవు ఎప్పుడు ఫలింపకుండా ఉండేదవు అని చెప్పేసి. దాని తప్పేం లేదు కమ్మా. చెట్టుది ఏమైనా తప్పుందా? ఎక్కడ కనబడట్లా. ఆ పండ్ల కాలం కాదు అంటాడు, ఆ సీజన్ కాదు అని చెప్పేసి. బట్ ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిగా అది ఏం చెట్టు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అంటే అది ఫ్రూట్స్ వచ్చే ముందు మాత్రమే అది పచ్చగా ఉంటుంది, మిగతా టైంలో అది డ్రైగా ఉంటుంది. అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పండ్లు వచ్చే ముందు అది బాగా ఆకులు వేస్తుంది లేదా రాలి. మళ్ళా చెప్తున్నానమ్మా, అన్ సీజన్ లో కూడా అది ఏం చేస్తా ఉంది? మోసకరముగా. ఆ చెట్టు ఏం చేస్తుందమ్మా? మోసకరంగా పచ్చని తలతలలాడే ఆకులను పెట్టుకొని గుబురుగా ఉండటం ప్రారంభించింది. అలా గుబురుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, దానిని నమ్మి, ఆ చెట్టును నమ్మి ఏం చేస్తున్నాడు? ఏదైనా తినడానికి ఆహారం దొరుకుతుంది ఏమో అని చెప్పేసి ఆ రోడ్ సైడ్ పక్కన ఉన్న దాని దగ్గరికి వెళ్ళి ఆయన ఆహారాన్ని వెతకడం ప్రారంభించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తప్పేంటి? అక్కడ ఫస్ట్ దాని తప్పేంటి? గ్రీనిష్ గా ఉండకూడదు, పచ్చగా ఉండకూడదు. అన్సీజనల్ కండిషన్ లో అది పచ్చగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? అది ఎండిపోయి ఉండాలి. బట్ అది దేవుని దగ్గర ఎలాంటి నాటకం చేసింది? ఆకులతో ఫుల్గా నిండిపోయాడు. నిండిపోయిన తర్వాత దేవుడు దాని వైపు వెళ్తున్నప్పుడు, ఆకలి కొనినప్పుడు దేవుడు దీని వద్ద ఏమైనా దొరుకుతుంది ఏమో అని చెప్పేసి దేవుడు దాని దగ్గరికి వెళ్ళటం ప్రారంభించిన తరువాత ఆయన వెతుకుతా ఉంటే నా దగ్గర ఏమీ లేదు అని అది గేలి చేసి అవమానపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఇది చెట్టు అన్న తర్వాత మనుషుల దగ్గరికి వస్తాం. మనం చేసిన మోసాలు కూడా చెప్తాం దేవుని దగ్గర. ముందు చెట్టు దగ్గరికి వస్తాం. దేవుడు అసలు ఎందుకు దాన్ని శోభించాలి? బైబిల్లో ఎక్కడా అనలేదే, బైబిల్లో ఎక్కడా చేయలేదే. తనను దూషించి అవమానించి నిందించిన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. ఒక చెట్టు విషయంలో ఏం చేశాడు? ఎందుకు చేశాడు అంటే అక్కడ ఆయన రాస్తున్నాడు, అది ఆ సీజన్ కాదు. సీజన్ కాకపోయినను అది వేషము ధరించి పచ్చని ఆకులతో కలకల్లాడుతూ ఇదిగో నా దగ్గర తినడానికి ఏదైనా దొరికిందా అని చెప్పేసి అటు వెళ్ళే జనాలు ఏం చేస్తా ఉంది? అది ఆకర్షిస్తా ఉంది. ఆకర్షించినప్పుడు జనులందరూ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి తినడానికి ఆహారం కనుక అది నిరాశపరుస్తా ఉంది. అలాంటి వాటిలోనే దేవుడు కూడా ఒకసారి చిక్కుకున్నాడు. అన్సీజనల్ కండిషన్ లో కూడా పచ్చగా తలతల్లాడుతా ఉంటే ఆకలి కొనినప్పుడు కరెక్ట్ గా అదే చెట్టు కనపడింది. యాక్చువల్గా అనేక చెట్లు ఉంటాయి కదమ్మా, తన కాలము కానప్పటికీ కూడా అది పచ్చగా తలతల్లాడుతా ఉంది. తలతలాడి ఏం చేస్తా ఉంది? అటు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అది ఆకర్షిస్తా ఉంది. అంటే ఒక ప్రామిసింగ్ లుక్ అది కనిపిస్తుంది. నా దగ్గరికి రండి, నేను మీకు దాహం తీరుస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు ఆహారాన్ని అందిస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు ఏదైనా సహాయం చేస్తాను. నేను ఉన్నాను అన్ని వేళలా మీకంటూ అని ఒక నమ్మకాన్ని కల్పిస్తే ఏం చేస్తా ఉంది? దారిని పోయే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని అది మోసం చేస్తాం. దేవుడు అక్కడున్న చెట్టులన్నింటినీ శపించలా, ఓన్లీ ఆ ఒక్కదానినే శపించాడు. ఇక నువ్వు ఎన్నటికని ఫలములు ఫలింపకుందువుగాక. మనము కూడా దేవుని సన్నిధానంలో ప్రామిసింగ్ చేసాం. ఎప్పుడు చేసాం? బాప్తిస్మం తీసుకున్నామే. బాప్తిస్మం తీసుకున్న టైంలో మనందరం దేవుని సన్నిధానంలో ఒక ప్రామిస్ చేస్తాం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని, ప్రభు అయిన యేసుక్రీస్తే మన లోక రక్షకుడని, అన్నిటిలోనూ దేవుని సన్నిధానంలో దేవుని పరిశుద్ధంతో కూడిన జీవితం జీవిస్తాము అని ఆ రోజు మనం ప్రమాణం చేసి ఉన్నాం. ఆ రోజు చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మన దగ్గరికి వచ్చి, మన హృదయంలోకి వచ్చి, మన కుటుంబంలో దగ్గరికి వచ్చి మన హృదయాన్ని తడతా ఉన్నాడు. తండ్రి, తల్లి, కుమారి, నా కుమారుడా ఏం చేస్తా ఉన్నారు మీరు? ఇదిగో ఫలానా యొక్క స్థితిలో నేను మీకు తోడుగా ఉంటానని నేను మీకు వాగ్దానం చేశాను కదా. నీవు నన్ను నమ్మావు కదా. ఈ టైంలో నన్ను ఎందుకు మర్చిపోతా ఉన్నావు? ఫలానా టైంలో నన్ను ఎందుకు విడనాడుతూ ఉన్నావు? ఇదిగో ఫలానా టైంలో నన్ను ఎందుకు దూషిస్తూ ఉన్నావు? ఫలానా టైంలో నన్ను ఎందుకు అవమానపరుస్తూ ఉన్నావు? ఫలానా మార్గంలో నా వెలుతులో లేకుండా నువ్వు ఎందుకు నడుస్తూ ఉన్నావు అని ప్రతిసారి వచ్చి నీ మనసుని దేవుడు తడుతూ, ఫిగ్ ట్రీ, ఆ అంజూరపు చెట్టులాగా మనము
అన్ సీజన్ లో కూడా తలతలతల్లాడి మెరిసిన యొక్క ప్రమాణాలు మనం దేవుని సన్నిధానంలో ఏమైనా చేస్తున్నామో గుర్తుంచుకోండి. దేవుడు నిన్ను ఎన్నుకొని దారిని పోయినట్టుగా ఎక్కడో ఉన్న నిన్ను నన్ను మనలందరినీ ఒక చోట సమకూర్చి నేను నీకు రక్షకుడుగా ఉంటాను, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును నీకు నీ కుటుంబానికి అని ఈ లోకమునందరికీ నీ వెలుగై ఉన్నానని దేవుడు మనందరికీ ఒక ప్రమాణ పూర్వకంగా వాగ్దానము చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనందరము కడగబడిన తర్వాత కూడా మనం పచ్చగానే ఉన్నాం. బట్ మన దగ్గర ఏం లేదు. అమ్మా నేను చెప్తున్నా, మీరు 5 సంవత్సరాలు అయింది మా బాప్టిజం తీసుకుని. 10 years అయింది సార్, 15 years అయింది సార్, 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయింది. వెరీ గుడ్. బాప్టిజం తీసుకున్నావమ్మా? తీసుకున్నాను సార్. ప్రతి సండే చర్చికి వెళ్తావమ్మా? వెళ్తున్నాను సార్. మీ పిల్లలు చర్చికి వస్తున్నారమ్మా? వస్తున్నాను సార్. ఏది అడిగినా ఎస్ 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 ఎస్. నువ్వు ఎలాంటి దాని అప్పుడు? ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఎట్లా కలకలాడుతుందో అలాంటి వాళ్ళ మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఎన్నో ప్రమాణాలు చేశాం. మన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు చేస్తాం. మనకు సంతోషం వచ్చినప్పుడు దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవుని రక్షణ దినంలో నడిచినప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. తీరా ఆచరించడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రామిస్ని మనం ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే నిద్రమత్తులై ఉంటామో దేవుడు ఏం చేస్తాడో మనల్ని ఆ అంజులు శపించినట్లుగా దేవుడు మనల్ని కూడా శపించడం చేస్తా ఉంటాడు. ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో మీరు నడిచేటప్పుడు. ఒక నోటి మాట మీరు దేవుని సన్నిధానంలో ఒక మాటను ఒప్పుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రమాణం అయితే చేసామో ఆ ప్రమాణాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ఎంతవరకు నెరవేర్చాలి? అలా మిలిటరీ వాళ్ళు చేస్తారు చూడండి, దేశం కోసం మా ప్రాణాన్ని త్యాగమైనా చేస్తాము అని చేస్తారు. వాళ్ళు 100% అంతే చేస్తారు. 100కి 100% వాళ్ళ ప్రాణం వాళ్ళ ఒంట్లో జీవం ఉన్నంత వరకు కూడా వాళ్ళు దానికోసం పోరాడుతూనే ఉంటారు. శత్రువు మీద పోరాడుతూనే ఉంటారు. మనము దేవుని సన్నిధానంలో ఒక ప్రమాణం చేసినప్పుడు దానికోసం ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాము? తండ్రి, నీవే సమస్తలకు ఆధారభూతులు అని నేను నమ్ముతున్నాను కదా. కష్టాల్లో, నష్టాల్లో, కన్నీళ్ళల్లో, బాధల్లో, దుఃఖంలో అనేక సందర్భాల్లో తండ్రి అని ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించి నా పట్ల నన్ను నిలబెట్టి నాకు సహాయం చేసిన దేవుడు నీవే నాయన. నీ పరిశుద్ధాలయంలో నేను ఎన్నడను వీడను తండ్రి అని మనం కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు పట్ల మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కుటుంబంలో పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేస్తాం. అనేక సమయ సందర్భాలను బట్టి మనం దేవుని దగ్గర ఎన్నో అబద్ధ ప్రమాణాలు చేస్తాం. మనం ఆ ప్రమాణాన్ని నెరవేర్చామా? వెల్ అండ్ గుడ్, సూపర్, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఎప్పుడైతే వాటిని దేవుడిని మిస్లీడ్ చేస్తాం అన్నట్టు పచ్చ కలగలాడతాం అన్నమాట. అయినా నేను అది చేసేస్తాను, ఆయన నేను ఇది ఇస్తానైనా, నేను ఇది చేస్తానైనా, నేను అక్కడ చేస్తానైనా, నేను ఇక్కడ చేస్తానైనా, నేను ఇది చేస్తానైనా, అప్పుడు చేస్తానైనా, ఇప్పుడు చేస్తానైనా, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయన, 40 ఉన్నాయన, 10 years అయినా, నేను ఫ్రెష్ అయినా, 3 years రకరకాలైన కబుర్లు చెబుతాం. ఈ కబుర్లు, ఈ మాటలు, ఈ వేషాలు ఇవన్నీ కూడా ఏంటి? పచ్చని కళకళలాడే చెట్టు లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఈ చెట్టు వెనుక ఏం దాగుండాలి? ఈ చెట్టు వెనుక ఏం దాగుండాలి? మన వెనుక ఇవన్నిటిలో మనం పచ్చగానే ఉన్నాం. బట్ ప్రేమ, దయ, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము ఇలాంటివన్నీ కూడా అపుస్తులైన పౌలు చెప్పాడు. ఆత్మఫలం రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదువుతాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా ఒక చెట్టు ఉందనుకోండి, లేదా ఒక మనిషి, ఇక్కడ చెట్టు కాస్త ఏమయ్యారు? ఇప్పుడు మనిషి అయ్యాడు. ఆ అందరూ చెట్టు కాస్త ఇక్కడ మనిషి అయ్యాడు. అయితే ఒక రీతి నడక ఎలా ఉండాలో ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అపుస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి. చూడండమ్మా, శరీరానుసారం అంటేనేమో పై ఆకారం. ఇందాక చెట్టును చూసారా, కలగలగలాడతారు, అది ఫిజికల్ అపీరియన్స్. ఇక్కడ ఇన్నర్ దాని గురించి మాట్లాడుతున్నాడు. లోపల అసలు మనిషి ఆత్మానుసారంగా ఏ విధంగా ఉండాలి, అసలు ఆ చెట్టు లోపల ఏముండాలి అనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును
విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయు నిశ్చయింతురో వాటిని చేయకుందరు. చూడమ్మా, ఎప్పుడైతే రిలేషన్ ఈ మనసుకి శరీరానికి రెండింటికి పొంతన కుదరదు. అవుటర్ అపియరెన్స్ బాగా పెడదాం అనుకున్నావా, ఇన్నర్ శాంక్షన్ ఒప్పుకోదు. ఇన్నర్ది బాగా ఉంచుకుందాం అనుకున్నావా, అవుటర్ ఒప్పుకోదు. ఆత్మానుసారానికి శరీరానుసారానికి పొంతన కుదరదు, అసలు సెట్ కాదు. ఈ సెట్ కాదు లోకంలో మనందరం కూడా ఉంటాము. అయితే వీటన్నిటిని తట్టుకుంటూ దేవుడు చెప్తుంది ఏంటి అంటే, వీటన్నిటిని తట్టుకుంటూ మీరు ఎలా నిలబడాలి అనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 18 మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏదైతే మనకు పనికిరావు ఆయన ముందు సపరేట్ చేస్తున్నాడు. శరీర కార్యాలు అంటే ఏంటి, ఆత్మ కార్యాలు అంటే ఏంటి, పచ్చని ఆకులు అంటే ఏంటి, పండ్లు అంటే ఫలములు అంటే ఏంటి అని దేవుడు ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తా ఉన్నాడు. ఆ డిఫరెన్స్ చూద్దాం. చూడండి, శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వమును, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయనులు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ ఆకులు అంటే ఇవి శరీరానుసారము. ఆకులు ఎట్లా ఉన్నది, పైన పచ్చగా పెడపెడపెడలాడే ఆకర్షించే రీతిని కనపడతా ఉంది. ఇన్ కేస్ ఇలాంటివన్నీ మన విషయాలలో కనుక ఉంటే దయచేసి అలాంటి ఆకులన్నిటినీ మీరు చేయాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క వాక్యానుసారం. మనం ప్రమాణపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడినప్పుడు ఏవి మన దగ్గర ఉండాలి, ఏవి మన దగ్గర ఉండకూడదు అని దేవుడు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా వాక్యానుసారంగా ఇప్పుడు చదువుని యొక్క శరీరానుసారమైన క్రియలు ఏవి కూడా మన యొక్క ఉండకూడదు. అయితే ద ఫ్రూట్స్, ఫలాలు ఏవి దేవుని సన్నిధానంలో దేవుడు ఆశించిన యొక్క ఫలాలు మన దగ్గర ఉన్నాయో లేదో మనం ఇక్కడ చూద్దాం. చూడండి 22. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదని క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆమేన్. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాను మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఆ ట్రీ చూశాడు దేవుడు, పచ్చ కళకళలాడుతా ఉంది. ఎస్, ఇది అన్ని విషయాల్లో కళకళలాడుతా ఉంది. ఇక్కడ శరీర విషయాలు అని కాదు, ఇక్కడ దీని దగ్గర శరీరం అది పచ్చగా కళకళలాడుతుంది అంటే పచ్చగా కళకళలాడుతూ ఉండటం అంటే ఇక్కడ మీరు బాప్తిసం తీసుకున్నారండి, మీరు దేవుడు బలలో పాల్గొంటారండి. బాప్తిసం తీసుకున్నారు కదా, తీసుకున్నామండి. మీ పిల్లలందరూ చర్చి బైబిల్ చదువుతారండి. ప్రార్థన చేస్తామండి. ఉపవాస ప్రార్థన చేస్తామండి. ఏది అడిగినా చేస్తాం. సూపర్, పచ్చ కళకళలాడతాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఓవర్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతాం. మన మీద క్రాస్ అయ్యి వెళ్ళిపోతాడు. వెంటనే ఏమని చెప్తాం, వాళ్ళు అక్కడ పెట్టుకోనిస్తున్నావా, ఇక్కడ పెట్టుకోనిస్తున్నావా, అక్కడ పెట్టి వచ్చావా, ఇక్కడ పెట్టి వచ్చావా, ఇంట్లో చెప్పొచ్చావా, నాన్నమ్మకు చెప్పొచ్చు, మన నోటికి ఎన్ని వస్తే అంటాం. ఏది మనం ఏమి చెప్పడం జరగలేదు. వాడు సర్వని ఫాస్ట్ తిప్పుకొని వచ్చి మన దగ్గరికి వచ్చేసి స్ట్రైట్ నిలబడ్డాడు. మనం ఏమంటాం, భయపడిపోవా, 6 అడుగులు ఉన్నాడమ్మా. ఏ బాలు పర్సనాలిటీలో ఉన్నాడు. బాలు సైన్యం అక్కడ క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. మనమే స్పీడ్ అనుకుంటే మనకంటే టౌన్లో స్పీడ్ ఎవరు వెళ్తున్నాడని బాలు ఉద్దేశం. క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. వెంటనే బాలు చూసుకోవా, అదేవా నువ్వేనా అంటాడు. వాడు 6 అడుగులు మంచి బలం దుర్రంది వచ్చి ఎరా ఇందాక ఏమన్నావు అన్నాడు. వచ్చి ఎదురుగా వచ్చి సారీ బాస్,
సారీ, నాదే తప్పైంది, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఏమనుకోకు, కొంచెం హరీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకున్నా. అప్పుడు ఎట్లా ఉంటుంది? చూడమ్మా, ప్రేమ, మంచితనము, నిర్దోషత్వము, ఈ క్షమాగుణము, ఇవన్నీ కూడా మనలో ఉంటే మన మాట రిప్లైస్ అట్లా ఉంటాయి. దేవుడు వాటి కోసం చూస్తున్నాడు. ఆ పచ్చని ఆకులు వెనక దాని తర్వాత ఏముందా అని చెప్పేసి ఆ ఆకులు తీసి చూస్తున్నప్పుడు ఇవి కనపడతాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాడు. అవి మన దగ్గర వాటి కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. మనం అన్ని చేస్తా ఉన్నాం, చర్చిలో అది కడుగుతున్నాం, ఇది తుడుస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అన్నీ ఓకే. బట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన రియల్ క్యారెక్టర్ ఏంటి? మనం ఎట్లా ఉన్నాం? తోటి వారితో ఎట్లా ఉన్నాం? పక్కన వాళ్ళతో ఎట్లా నడుస్తున్నాం? మాట ఎట్లా ఉంది? మంచితనంగా ఉందా? ప్రయోజనకరంగా ఉందా? అన్ని వేళలా నా మాటకు లోబడి ఉంటున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆకలి కొనినప్పుడు ఏం చేస్తున్నాడు? పక్కన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, అది పచ్చగా కనిపిస్తుంది కాబట్టి వచ్చాడు నీ దగ్గర. దేవుడైనా నేను ఇప్పుడే ఏం పట్టుకోడు. ఎందుకు పట్టుకున్నాడు నిన్ను? అయినా ప్రమాణం చేసావు, నా బలలో చేపెడుతున్నావు, పరిశుద్ధ మందిరానికి వస్తూ ఉన్నావు, పొద్దున్నే ప్రార్థన చేస్తున్నావు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావు, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, కుటుంబం అంతా ప్రార్థన చేస్తా ఉన్నారు, పొద్దున్నే బైబిల్ చదువుతున్నావు, రాత్రి బైబిల్ చదువుతున్నావు. ఇన్ని చేస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గర పచ్చగా ఉన్నా కాబట్టి నేను వచ్చాను. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా అని ఆయన వచ్చి చూసినప్పుడు మన దగ్గర ఏమీ లేకుండా ఇదేమో పై ఆకారంగా కనిపిస్తే దేవుడు ఏం చేయడం ప్రారంభిస్తున్నాడు? వెంటనే శపించడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. అట్లా మన జీవన విధానాన్ని ఆ అంజూరపు చెట్టులా కాకుండా మనం ఏమి చేయాలంటే, అన్ని విషయాలలో మనం పచ్చగా ఉండినను దాని వెనక ఏముండాలి? మంచితనం, ఈ ఆత్మఫలాలు ఉండాలి. అవి మనలో ఒకసారి నేను చెబుతాను. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆశ కూడా ఏముండాలమ్మా? ఆశ కూడా ఏముండాలి? నిగ్రహం, ఒక స్టేబుల్. మన దేని మీద ఉంటాయి, ఓవర్ థాట్స్ ఉంటాయి. జీవితంలో ఏదేదో చేయాలని ఎంతెంతో అయిపోవాలని ఉంటాం. బట్ ఒక సర్టన్ లిమిట్ ఉండేది. కంట్రోల్నెస్, నిన్ను నువ్వు నిగ్రహించుకునే స్థాయిలో ఉంటుంది. అది అన్ని విషయాల్లో మనలో మనం నిగ్రహించుకునే దీంట్లో ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే, ఇందాక పైన ఉన్న శరీర ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తే మిగిలేది వేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ఆ అంజూరపు చెట్టులా ఉండకుండా, ఒకవేళ అంజూరపు చెట్టులా ఉండటం అంటే మోసకరమైన జీవితం జీవించకుండా పచ్చ కళకళలాడాలి. కానీ దేవుడు మనల్ని వెతకడానికి వచ్చినప్పుడు ఈ గుణగణాలు అన్ని కూడా మనకి కనపడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన అంజూరపు చెట్లు ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాల యొక్క రిఫరెన్స్ నేను చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి ఈ రిఫరెన్స్ నేను చెప్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రిఫరెన్స్లన్నీ, అసలు ఆ అంజూరపు చెట్లు అంటే ఏంటి, అవి ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు, దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు, ఆ చెట్టునే ఎందుకు ఎన్నుకున్నారంటే ఆ చెట్టు యూదా యొక్క జనాంగం. ఆ జనాంగం ఏం చేశారు? పచ్చగా ఉంటారు. ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళు మోసం చేశారు. అయితే మనం ఎలాంటి స్థితిలో నుంచామో, ఎక్కడ నుంచి వచ్చామో, దేని నుంచి నిలబెట్టబడ్డామో, ఆ ఆనవాళ్ళు ఏవి, ఆ మూలాలు ఏవి కూడా మనము మర్చిపోకుండా దేవుని సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానానికి నిలబడి దేవుని సన్నిధానంలో నమ్మకమైన వారిగా మనందరము జీవించాలని దేవుడు ఈ రోజున మనందరి పట్ల ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు తన చిన్ని వాక్యాన్ని ఆశీర్వదించి మీ హృదయంలో ఫలింపజేసి భద్రపరచునుగాక. ఆ రిఫరెన్స్ కొన్ని చెప్తాను, చూసుకోవడమా. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. తర్వాత యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఒకవేళ మీ దగ్గర పెన్ కానీ అది లేకపోతే అంతవరకు ఆ పేజ్ అన్న మడ చేసి పెట్టేయండి. ఆ పేజ్ మడ చేసి పెట్టేస్తే మీకు సింపుల్. పేజ్ అంటే ఒక ఫుల్ పేజ్ ఫోల్డ్, చిన్న మడ. రెండవది 3వ ఇది ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8 నుంచి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం.
ఏబేలు గ్రంథము, ఏబేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. మీకా 6:3. ఇవన్నీ మీరు చదివితే అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీరు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క బాధని అక్కడ తెలియజేస్తా ఉంటారు. నేను ఇప్పుడు మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్పాను అనమాట. మనం ఎలాంటి రొటీన్ లైఫ్లో మనము ఫేస్ చేస్తాము అనేది అవి చెప్పాను. బైబిల్ ప్రకారంగా మీరు వాక్యానుసారంగా మీరు ఇంకా బలం పొందాలి అంటే దేవుని యొక్క వ్యధ, వేద్యము, ఆయన బాధ అన్నీ తెలియజేస్తాడు. పచ్చగా ఉంది కదా, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అట్లా ఫలింపు లేకుండా ఆకులు మాదిరిగా పచ్చగా ఉన్నారు, కానీ తినడానికి మీ దగ్గర ఆకలి తెచ్చుకోవడానికి మీ దగ్గర నాకు ఏమీ కూడా కనపడట్లేదండి. దేవుడు వేచి బాధపడి కొన్నిసార్లు శపించడాన్ని, కొన్నిసార్లు ఇది ఎక్కువ శాపాలే ఉంటాయి. అందుకని నేను మీకు తెలియజేయాలి. మీరు అలా చేయట్లేదు కాబట్టి ఇలా అవుతాను అంటే భయం, మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా ఉండాలి అంటే చక్కగా. కాబట్టి శరీర హెచ్చులు ఆత్మానుసారమైనవి రెండో చెప్పాను. వాటిల్లో మనం శరీర హెచ్చులను కనుక తీసివేయగలిగితే మనం అంటే ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన పని లేదు. వాటిని సపరేట్ చేస్తే ఇక మిగిలింది ఇవి మాత్రమే. పైన శరీర హెచ్చులను మీరు తీసేస్తే మనలో అందరూ ఉంటారమ్మా. మంచి ఉల్ఫ్ అండ్ వేర్ ఉల్ఫ్ రెండు ఉంటే మన దాంట్లో. మనం ఉల్ఫ్లో మన హృదయం ఒక తోడేలు లాంటి, దానికి ఆహారం పెట్టి మంచి తాగబెట్టి మంచిగా చేసామా బాగుంటుంది. పిచ్చి పిచ్చిగా పెట్టి వేరే వచ్చామా అదేమవుతుంది, క్రూరత్వం రావాలి. కాబట్టి మన మనసుకి ఏది మంచిదైనదో దానిని ఆహారంగా ఇస్తే మనందరం కూడా దేవుని సన్నిధానంలో తన రాజ్యంలో మనం అందరం నివాసం అవడానికి దేవుడు మనల్ని తన యొక్క రెండో రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.